హలో ఎవరివన్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఇంపార్టెంట్ ఫేజెస్ కంప్లీట్ అయ్యాయి. అందులో ఎగ్జామ్స్ కంప్లీషన్, దాని తర్వాత ఇనీషియల్ కీగా రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఫైనల్ ఎగ్జామ్ అయిన 2 రోజుల్లో ఇనీషియల్ కీని ఇవ్వడం జరుగుతుందని మనకి షెడ్యూల్లో చెప్పడం జరిగింది. అయితే మనకి యోగా డే సెలబ్రేషన్ వలన ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి జూలై 2కి పోస్ట్ పోన్ అయ్యాయి. మనకి రెస్పాన్స్ షీట్స్ని జూలై 3న ఇవ్వడం జరిగింది. ఈ రెస్పాన్స్ షీట్స్ ఆధారంగా ఏవైనా అబ్జెక్షన్స్ ఆన్సర్స్లోని అంటే డబుల్ ఆన్సర్స్ కానీ లేదా రాంగ్ ఆన్సర్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే 1 వీక్ వరకు అబ్జెక్షన్స్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ అబ్జెక్షన్స్ని క్యాండిడేట్స్ యొక్క లాగిన్ ద్వారా ఎవరైనా సరే సెండ్ చేయొచ్చు. అయితే రీసెంట్గా ఒక పుకార్ ఏంటంటే ఈ అబ్జెక్షన్స్ ఎవరు లాగిన్ నుండి అయితే పెడతారో ఒకవేళ అందులో ఆన్సర్స్ చేంజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి మాత్రమే అవి అలాట్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ రూమర్ని క్రియేట్ చేశారంట. అది కంప్లీట్లీ రాంగ్. అబ్జెక్షన్స్ ఎవరు రైజ్ చేసినప్పటికీ దాని ద్వారా వచ్చే పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెస్పాన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది అప్లికేబుల్ అవుతుంది. దాని తర్వాత ఫైనల్ కీ అనేది అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకునే లాస్ట్ డే ఏదైతే ఉంటుందో అక్కడ నుండి 7 డేస్లో ఈ ఫైనల్ కీని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఫైనల్ కీ అంటే మళ్ళీ ఓన్లీ కీనే ఇస్తారా లేదా రెస్పాన్స్ షీట్ చేంజ్ చేసి ఇస్తారా అన్నది చూడాలి. నెక్స్ట్ ఈ ఫైనల్ కీ అయిన తర్వాత 7 డేస్లోని మెరిట్ కమ్ మార్క్ లిస్ట్ ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇండివిజువల్గా మార్క్స్, మెరిట్ లిస్ట్ ఇది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మన ఏపీడిఎస్సికి సంబంధించి షెడ్యూలు. దీని తర్వాత ఈ నోటిఫికేషన్లోని ఏపీడిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అందులో ఇంపార్టెంట్ స్టేజ్ ఏదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఏవైతే క్వాలిఫికేషన్స్ మనం అప్లికేషన్లో పెట్టామో వాటికి తగ్గట్టుగా మనం అవన్నీ చూపించుకుంటే సరిపోతుంది. వాటితో పాటు ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏవైతే మనకు అవసరమో అక్కడ సెంటర్ దగ్గర అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందులో చెక్ లిస్ట్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి అప్లికేషన్లో ఉన్న డాక్యుమెంట్సే ఉంటాయి. వీటితో పాటు ఎవరికైనా సరే ఈ స్టడీ సర్టిఫికేట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే వాళ్ళు సంబంధిత ఎంఆర్ఓ దగ్గర నుండి ఆ నేటివిటీ సర్టిఫికేట్ని ప్రత్యేకంగా పొందవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ విధమైన విధానాన్ని అనుసరిస్తారు అంటే ఇక్కడ మనం 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఒకవేళ క్యాండిడేట్ ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి జెన్యూన్ కాదు, కరెక్ట్ కాదని భావిస్తే ఒకటో సందర్భం. రెండోది ఏంటంటే క్యాండిడేట్స్ కావలసిన సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అయితే. నెక్స్ట్ 3వ పాయింట్, క్యాండిడేట్ పూర్తిగా ఆబ్సెంట్ అయితే, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పూర్తిగా ఆబ్సెంట్ అయితే. ఈ 3 పాయింట్లు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి, సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ జెన్యూన్ కాదు, కరెక్ట్ కాదు అని భావించినట్లయితే. రెండోది, క్యాండిడేట్ కావలసిన సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అయితే. 3, ఈ క్యాండిడేటు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆబ్సెంట్ అయిన సందర్భంలో అటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సెలక్షన్ లిస్ట్లో ఉండే హక్కుని కోల్పోతారు. తర్వాత ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో నెక్స్ట్ రోస్టర్ ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళని అందులోకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ని పిలవడం జరుగుతుంది. సో దీని ఆధారంగా ఎవరైతే ఈ కట్ ఆఫ్ ర్యాంకుల్లో వస్తారో 1, 2, 3 డిఫరెన్స్ ఉన్న ర్యాంకుల్లో వస్తారో వాళ్ళు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సిద్ధపడి ఉంటే బెటర్ అన్నమాట. ఎందువల్లంటే ఇక్కడున్న రూల్ ప్రకారం ఎవరైతే ఈ 3 కండిషన్స్ మనం చెప్పుకున్నవి సర్టిఫికేట్స్ జెన్యూన్గా లేకపోవడం, కావలసిన సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ కావడం, లేదా ఆ క్యాండిడేట్ ఆబ్సెంట్ కావడం,
ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులకి ఒకే క్యాండిడేట్ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి ఇలా రాసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కనుక కనెక్ట్ అయితే వాళ్ళు ఎస్జిటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కారు. అటువంటి సందర్భంలోని రోస్టర్ ప్రకారం ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఇమీడియట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ విధంగా వెరిఫికేషన్ అయిన తర్వాత మొత్తం ప్రొసీజర్లోని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఒకవేళ ఆ క్యాండిడేట్ కానీ డ్యూటీలో జాయిన్ కాకపోవడం చేసినట్లయితే, అంటే అటెండ్ కాకపోవడం చేసినట్లయితే ఆ పోస్ట్ని నెక్స్ట్ డిఎస్సి ఏదైతే ఉంటుందో ఆ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు తప్ప ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయిన తర్వాత అది వేకేట్ అయితే వెయిటింగ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. అది ఎప్పుడంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వరకు మనకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ పర్సన్స్కి. కానీ వన్స్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ కానీ నెక్స్ట్ క్యాండిడేట్ని పిలవడం కానీ జరగదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ అంటే 2024లో వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ అప్రెంటిస్షిప్ పీరియడ్ 2 ఇయర్స్లోని ఫర్ ఎగ్జాంపుల్గా స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే వాళ్ళ బేసిక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బేసిక్లోని 50% ఇమీడియట్ శాలరీగా అంటే 22,285 వాళ్ళకి ఇమీడియట్ శాలరీగా డిసైడ్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఎంటర్ అయినప్పుడు ఆ బేసిక్ పే అనేది స్కూల్ అసిస్టెంట్కి 44,570 దానికి 60% అంటే 26,742 రూపీస్ని సెకండ్ ఇయర్లోని ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్లోని ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో అప్రెంటిస్షిప్ ఉండదని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో డిక్లేర్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్లోనే ఈ బేసిక్ పేతో పాటు రెస్పెక్టివ్ బాడీస్ని బట్టి అంటే లోకల్ బాడీ, మున్సిపాలిటీ, కార్పొరేషను వీటి ఆధారంగా హెచ్ఆర్ఏ అలవెన్సులు అలాగే సిటీ అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బెనిఫిట్గా పొందడం జరుగుతుంది. సో ఇందులో అప్రెంటిస్షిప్ అనేది లేదు. సో స్టార్టింగ్లోనే వాళ్ళకి ఫుల్ శాలరీ అనేది పొందడం జరుగుతుంది. ఇది నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ.